హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ దోసకాయ ముక్కల పచ్చడి. దోసకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎందుకు చూద్దామా. దోసకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, చింతపండు, 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొబ్బరి ముక్కలండి, కొబ్బరి, తర్వాత ఉప్పు, పసుపు, ముడి పచ్చడి ఉంటుంది కదా, చింతకాయ పచ్చడి కొంచెం తీసుకోండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇలా ఒక జార్ తీసుకోండి. ఫస్ట్ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకోండి. దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టండి కొంచెం. చూడండి ఇలా మెరిగింది కదండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకోండి, తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ దానిలో కొంచెం చింతపండు తీసుకోండి. చింతపండు వేసేసేయండి. దాంట్లో అన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చిగా దంచుకోండి. జస్ట్ కచ్చా పచ్చిగా ఒక్కసారి అట్లా అనండి చాలు. మనకి ఉల్లిపాయ పేస్ట్ అవ్వకూడదు, జస్ట్ అలా కచ్చా పచ్చిగా అనాలి. చింతకాయ పచ్చడి కూడా వేసుకోండి. మనం తీసుకున్న చింతకాయ పచ్చడి 1 స్పూను ముడి పచ్చడి, చింతకాయ పచ్చడి తీసుకోండి. దాన్ని వేసుకొని ఇట్లా కలుపుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కూడా ఇక మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి ఇలా గ్రైండ్ చేశానండి. దాంట్లో చిన్నులపాయలు వేసుకోండి. ముందే వేసేసుకోండి చిన్నులపాయలు. ఒక 3-4 పాయలు వేసుకోండి. సరే కదా, ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో